అందరికీ నమస్కారం. యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోలు అప్లోడ్ చేయాలి అనేటువంటిది తెలుసుకోవాలి. ఎందుకంటే కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేటువంటిది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. నేను మొన్న ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో అదేంటంటే కర్ణాటక డీజీపీ తాలూకా రాసలీలని పెట్టాను. పెట్టి అందులో ఏం చేశానంటే కొన్ని వీడియోలు డౌన్లోడ్ చేసి పెట్టాను. ఆయన చేస్తున్నటువంటి తప్పులు చేస్తే అది ఫోన్ వీడియోస్ కింద వస్తుంది అని చెప్పేసి స్ట్రైక్ ఇచ్చాను. 7 days స్ట్రైక్ ఇచ్చాను. 7 రోజులు నేను అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. మీరు కూడా ఈ ఫోన్ వీడియోస్ సంబంధించినవి, అలాగే యానిమల్కి సంబంధించినవి, అలాగే చిన్నపిల్లలకి సంబంధించినవి, తర్వాత ఏదైనా యాక్సిడెంట్లు అయి జరిగితే బ్లడ్ అది ఉంటుంది కదా, అలాంటివి మనం పెట్టడానికి లేదు. కొన్ని ఛానల్స్ పెడతాయి, పెద్ద ఛానల్స్ పెడతారని చెప్పి అనుకుంటాం కదా. వాళ్ళు ఎలా పెడతారంటే వాళ్ళు సపరేట్గా ఛానల్ పర్మిషన్ వేరేగా తీసుకుంటారట. అలాంటి వాళ్ళు కూడా జరిగినప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు బ్లడ్ అది ఉంటే దాని మీద బ్లాక్గా కవర్లా వచ్చేటట్టుగా చేస్తారు. అలాగే డైరెక్ట్ హిట్టింగ్ అది ఉంటే దాని మీద గ్లేజింగ్ వచ్చేటట్టు చేస్తారు, బ్లర్ చేస్తారు. అలాంటివి చేసి పెడతారు తప్ప డైరెక్ట్గా పెడితే ఏం చేస్తారంటే ఆ ఛానల్కి సంబంధించి స్ట్రైక్ ఇచ్చి ఆఫ్ చేస్తారు. అవి 90 days వరకు పోదాం. నేను నాది 23 పడింది. ఏప్రిల్ 23 వరకు 90 రోజులు స్ట్రైక్ ఉంటుంది. ఆ లోపల మళ్ళీ నాకు ఇంకో స్ట్రైక్ పడకూడదు. నాకు 7 రోజులు వీడియో అప్లోడ్ చేయడానికి అవ్వలేదు. అందువల్ల మీరు అవి తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటారని నేను చెప్తున్నాను. జై హింద్.